మా ఇంట్లో మా అమ్మ నన్ను ఊరికి హైదరాబాద్ పో అని చెప్పి సతాయిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే అత్తమ్మకి ఏం కష్టం వచ్చిందంటే పండగ తర్వాత పో బావా. నేను కూడా అదే అన్నానే, మా అమ్మని అర్థం చేసుకోవట్లేదు. కానీ బావా ఒక్కొక్కసారి తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న కష్టాలని మన ఇద్దరికే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు మన ఇద్దరికి పరీక్ష పెడతాను అనుకుంటానే. ఇంకో ఇప్పుడు ఇవన్నీ దాటుకుంటానే కదా ఫ్యూచర్లో స్ట్రాంగ్ ఉంటాం. ఏమో కానీ బావా, అటు మీ అన్నకి తెలిసింది, ఇటు మా అక్కకి తెలిసింది. ఇక ఎలాంటి టెన్షన్స్ లేకుండా నేను కలవనికి వస్తాను. కానీ నువ్వు కూడా మీ అక్క మన లవర్స్ అని చెప్తానే అయిపోతుండే కదనే. అడా మా అక్క మనం ఫ్రెండ్స్ అంటేనే మా అన్నకి చెప్తా అని చెప్పింది. అట్లాంటిది ఇప్పుడు లవర్స్ అని చెప్పింది అనుకో, ఏడి కాడికి కోసి కారం పెడుతుంది. ఏమోనే, మీ అక్క చెల్లెల మధ్యలో ఎంత ప్రేమ ఉన్నదో నాకేం తెలుసు. కానీ బావా అటు మీ అన్నకి పెళ్ళి, ఇటు మా అక్కకి పెళ్ళి, వాళ్ళిద్దరు కలిసి మన పెళ్ళికి సపోర్ట్ చేసేదనుకో ఎంత బాగుంటుంది. నీలాంటి వాళ్ళ కోసమేనే కలం గారు మంచి మాట చెప్పాను. కళలు కనమన్నారు, కథలు. అచ్చా అవునా బావా, మరీ పొద్దున నాతో కథలు పడినప్పుడు కలం గారి మాటలు గుర్తుకురాలేదా? కొట్టాకే ఏదైనా ఒక్కనే కథలు పడ్డట్టు మాట్లాడు.